నెలల తరబడి దాదాపు సంవత్సరం రోజులు రోడ్ల మీద ఉండి ఇంటిని వదిలేసి పిల్లల్ని వదిలేసి పాదయాత్ర చేశారు. మరో ప్రజా ప్రస్థానం. ఎలక్షన్లకు క్యాంపెయిన్ చేశారు. 2014లో మీరు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమి చేసి ఆ సీటు సంపాదించుకున్నారు? షర్మిల గారు అంత కష్టపడ్డారు, కానీ ఆమెకి ఇవ్వలేదు సీటు, మీకు ఇచ్చారు. ఎందుకు? మీరు భారతీయకి బంధువులనా? ఆమె కష్టం మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఆమెకు సీటు ఇవ్వలేదు? అప్పుడు ఆమె షీస్ లిటరలీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్. ఆమె గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత చేశారు? అసలు ఆమె గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? చేసినంతసేపు చేపించుకున్నారు. అప్పుడు చేపించుకొని ఇప్పుడు ఇంత నీచంగా రాస్తారు. మీరు మనుషులేనా? మీకు ఎంపీగా ఎందుకు సీట్ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం చేశారని, మీ ప్రజలకు ఏం చేశారని అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వైఎస్ వివేకానందరెడ్డి కూతురుగా, ఆయన ఆఖరి కోరిక తీర్చే అవకాశం మీకుంది. స్కిప్ దిస్ ఎలక్షన్, విత్డ్రా యువర్ నామినేషన్. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి. చేయగలుగుతారా? ఎప్పుడైనా ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఏదైనా తప్పు పని చేసేటప్పుడు ఆలోచించాలి. తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచించాలి. నేను అడిగేది ఒక మంచి పని చేయమని చెప్పి, ప్రజలను కోరేది ఒక మంచి పని చేయమని చెప్పి. మంచి పని చేయడానికి అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు హంతకులకు ఓటేయొద్దండి, మీకోసం పోరాడే వాళ్ళ కోసం ఓటేయండి అని అడుగుతున్నాను. అంతే. థ్యాంక్ యూ. తప్పండి. తలుపులు బద్దలు కొట్టుకోలేదు. మీరు ఇంటికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోర్ చూపించి యాక్చువల్గా ఏంటి ప్రాసెస్ అక్కడ అని చెప్పేసి.